ఇప్పుడు ఇక్కడ ఏం కాంటాలు అవన్నీ ఏం లేవు అంటే ఏం చేస్తుంది గవర్నమెంట్ మరి ఇప్పుడు మన రంగు మారినాయి తడిచిన ఇవి వడ్లు ఎట్లా అంటారు ఏమంటారు పాలసీ ఏంది మీకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే సార్ ఇప్పుడు బాగా ఏమైనా డ్యామేజ్ అయిపోయి విడిగా తడిచిన ఉంటే మేము బాయిల్ పంపిస్తున్నామండి. కొద్ది కొద్దిగా తడిచినవి ఏమైనా ఉంటే ఎండబెట్టి పంపిస్తే మళ్ళీ జోకుతున్నాము. కాంటాలు రౌట్లలో కాంటాలు నడవట్లేదా సార్? అంటే లేవు, ఎఫెక్టివ్గా లేవు. ఇప్పుడేమో సపోజ్ మనము ఒక 200 లారీల ధాన్యం ఉంటే ఈ వరకు అలా 25% మీద అంత ఇన్వెస్ట్ చేయట్లేదు సార్ మేము. రైతులు కూడా ఏం చెప్తున్నామంటే కొద్దిగా మాయిశ్చర్ వచ్చేటట్టు చూడండి. రోజు కాదు ఇప్పుడు ఇంకా తప్పదు అనే పరిస్థితి ఉంటే బాయిల్డ్ మిల్క్ పంపుతున్నాం సార్. అదే ఇప్పుడు ఆల్రెడీ తడిచిపోయినాయి, చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి. ఇంకా ఈ వాతావరణాన్ని బట్టి ఇంకా ఎండిపోయే పరిస్థితి కూడా లేదు ఈ 3-4 రోజుల దాకా. అంతలో పెద్ద ఎత్తున మొలకలు ఒక్క వీలైనా దగ్గర 200 లారీల మెటీరియల్ ఉంది. 200 లారీల మెటీరియల్ కూడా తడిచిపోయింది కాదు, తడిచిపోయింది, మొత్తం తడిచిపోయిందే ఉంది. ఇక్కడ ఫీల్డ్లోనే ఉన్నాయి సార్ పెద్ద ఎత్తున బ్యాగ్స్ ఉన్నాయి. అదే కంపెనీలు ఇచ్చండి ఇంకా ఎక్కువ. ఇప్పుడు మీరు లిఫ్ట్ చేయకపోతే ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇంకా అది డిపార్ట్మెంట్కి లాస్ అంటే ఇన్ ద సెన్స్ మన ప్రొక్యూర్మెంట్కు ఇబ్బంది ఉంటుంది, మన రైతులకు ఇబ్బంది కదా. ఒకసారి నేను మాట్లాడతాను సార్ అడిషనల్ కలెక్టర్ గారు, మీరు ఒకసారి చంద్రశేఖర్ సార్ చెప్తాను సార్. సిరికొండ మండలంలో రావుట్ల గ్రామము అదేవిధంగా మెట్టుతాండకు రావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం పడినటువంటి రాళ్ల వాన, వడగళ్ల వాన, ఇంత పెద్ద రాళ్ళు చూపిస్తున్నారు. మొత్తం ఒక ఫీట్ ఎత్తుతోని రాళ్ళు పడి మొత్తం కూడా ఇప్పుడు పంటలు చూస్తూ ఉన్నాము. టోటల్గా ఏం లేకుండా మొత్తం వడ్లు రాలిపోయినాయి. తర్వాత కోసిన ధాన్యం కూడా మొత్తం కూడా తడిసిపోయి మొలకెత్తుతూ ఉంది. ఇలా ప్రభుత్వం ఏమో మరి ఇంకా ఎస్టిమేషన్స్ మీద, అంచనాల మీద టైంపాస్ చేస్తూ మరి ఇంతవరకు కూడా పంట నష్టాన్ని కూడా ఏవో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఇక్కడ అంచనా వేసిన దాఖలాలు లేవు. తర్వాత ఇక్కడ కాంటాలు పెట్టినామన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు కోతలు అన్నీ కూడా ఆపేసింది. మొత్తం కొలతలు అంతా కూడా అక్కడ రావుట్ల ఇక్కడ చూసాము. దగ్గర ఒక 500 సంచులు ఉన్నాయి. అవి ఆల్రెడీ నింపి కూడా వారం 10 రోజులు అయింది. అవిట్లను కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. అవి కూడా తడిసిపోయినాయి, అంటే కొలిసి నింపినవి ఉన్నాయి. కొన్ని 100 ఎకరాలు మొత్తం 1000 సంచులు వడ్డాన్ని మొత్తం కూడా డ్యామేజ్ అయ్యి మొలకెత్తుతూ ఉంది. ఆఫీసర్లు ఉండి స్పందన ఏంటంటే గవర్నమెంట్ ఇంకా ఈ తడిసిన ధాన్యం గురించి ఎస్టిమేషన్ అడిగింది, మేము ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నాం. దాన్ని ఇంకా వేరే పవర్ బాయిల్ రైస్ మిల్ దాన్ని కూడా పంపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇది చాలా అర్జెంట్. ఇది ఇప్పుడు ఇవాళనో రేపు అది లిఫ్ట్ చేయకుంటే ఇంకా మొత్తం మొలకెత్తి మొత్తం వడ్లన్నీ కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పంట నష్టాన్ని కూడా ఇంకా అంచనాలు లేవు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాము. అసలు పంట ఎంత పండింది, ఎంత పండుతుంది, దాని తగ్గట్టు ఏమైనా అంచనాలు ఉన్నాయా? మీ దగ్గర అసలు సరైన మెకానిజం ఉందా? మరి ఇలా మీ నెగ్లిజెన్సీ వల్ల ఇవాళ అకాల వర్షాలతోని మరి రైతులందరూ కూడా నష్టపోతారు. చిన్న రైతులు అమ్మ 2 ఎకరాలు వేసింది, అమ్మ ఒక 2 ఎకరాలు వేసింది, మొత్తం ఇలా చేతికొచ్చిన ధాన్యం కూడా మొత్తం రాలిపోయి రైతులంతా కన్నీరు మున్నీరు అయ్యి మొత్తం తడిసిపోయి ఇట్లా వరదలు వచ్చి వరదలలో కొట్టుకుపోతూ ఉంది ధాన్యము.
ఎక్కడ ఒక కాంట కనబడతలేదు, ఒక అమలు కనబడతలేదు. ఎక్కడ ధాన్యం 10 రోజులు అంటే సంచులు నింపి కొలిచినట్టు ధాన్యాన్ని లిఫ్ట్ చేయలేని పరిస్థితి, ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉన్నదంటే నిజంగా అసలు చాలా బాధాకరం. అంటే ఇంత దరిద్ర పరిపాలన ఇంకా ఎక్కడ లేదు. తెలంగాణ ఇవాళ వచ్చిన తర్వాత రైతులందరూ కూడా మళ్ళీ రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం మేము హెచ్చరిస్తూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఆఫీసర్లు అందరూ కూడా వార్ ఫుట్న మీరు అందరూ కూడా చర్యలు తీసుకుని రైతులను కాపాడాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పి పంపిస్తాము. ఇంకా గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా నిర్లక్ష్యమైన వైఖరి. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ ఇంకోళ్ళని కానీ సీఎం దగ్గర పోయి మాట్లాడాలి, గవర్నమెంట్ మీద ప్రెజర్ వేయాలా. వీళ్ళు ఏదో ఇంకా సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ అసెంబ్లీ ఇనాగ్రేషన్ అని ఇంకేదో అని ఆ ధాన్యంలో ఉన్నారు కానీ దాసలనే ఉన్నారు కానీ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, టీఆర్ఎస్ ఒక ప్లీనరీ పెట్టింది ఈ యానివర్సరీ అని పెట్టి, దాంట్లో ప్లీనరీలో ఒక రైతుల గురించి ఒక ముచ్చట లేదు. ఇంకేదో మళ్ళా అధికారంలోకి వస్తాము, మళ్ళా ఇంకేదో చేస్తాం, తెలంగాణకి ఏదో చేసేస్తామని మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ చేతి కట్టిన పంట కొన్ని లక్షల ఎకరాలలో తెలంగాణలో మొత్తం నీళ్ల పాలైపోయి తడిసిన ధాన్యంతో రైతులు విలవిల్లాడి మొత్తం కన్నీరు మున్నీరు అవుతుంటే వాళ్ళ పక్షాన ఒక మాట కూడా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం మనం చూస్తూ ఉన్నాం. నిన్న మంత్రులు కాళ్ళు మొక్కుతున్నారు, ఎమ్మెల్యేలు కాళ్ళు మొక్కుతున్నారు. మొత్తం అంటే ఈ తెలంగాణ ఆత్మగౌరవం కొరకు బానిసత్వం కొరకు తెచ్చుకున్నామా? వెంటనే నిజంగా ఎమ్మెల్యే గారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒక 3-4 రోజులలో ఈ ధాన్యాన్ని అంతా కూడా మీరు కొనుగోలు చేయించకుంటే మీరు ఎన్నికైన ప్రజాపతిగా మీరు రాజీనామా చేయండి, లేకుంటే రైతుల పక్షాన మేము రోడ్డుకి మేమే ధర్నాలు చేయాలన్నటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ ఒకసారి వచ్చి చూడండి, మీరు రైతులు ఎంత కష్టాలు ఉన్నారు, వడ్లు ఎంత ఖరాబ్ అయినాయి, ఎన్ని ఎకరాల పంట రాలిపోయింది. అంటే మీరు మరీగా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని నిద్రావస్థలో ఉంటే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదు. ఇప్పుడు నిన్న తిరువనపల్లిలో అన్ని గ్రామాల్లో చాలా గ్రామాలలో రోడ్డుకి రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక రోజు 2 రోజులు అయితే ఇక్కడ కూడా అన్ని గ్రామాలలో ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వస్తుంది. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ పక్షాన మేము కూడా పోరాటం చేస్తామని చెప్తున్నాం. ఇవాళ ఇప్పుడు డీసీఓ గారితో మాట్లాడడం జరిగింది, తర్వాత జేసీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ అంటే దాంట్లో యాక్షన్ కనబడట్లేదు. ఇప్పుడు ఇన్ని 100 ఎకరాలు